బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రామ్మోహన్ రావు ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయిన సందర్భంగా ఓటర్ల జాబితా సరళీకరణ, నిరంతర ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మార్పులపై రాజకీయ పార్టీలతో చర్చించారు. ఆర్డీఓ రామ్మోహన్ రావు మీరు కరెక్ట్గా ఎలక్షన్ అవుతా లాస్ట్ టైం చూసాను. నాకు అసలు కదా వైజాగ్ డిస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ఈఆర్ఓ చేస్తాం 40 సంవత్సరాల కరెక్ట్గా మనకు అప్పుడే ఆ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ అనే బదులు ఎప్పటి నుంచే కన్ఫేస్తుంటే మీకు అధికారులని కొంచెం సజావుగా ఉద్యోగాలు చేసుకుని అవుతారు. మీ పార్టీ మీ ఏ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీలకి మీరు సరిగ్గా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పులు ఉన్నాయి, పేరు తండ్రి పేరు తప్పు పడింది, లేదా వయసు తప్పు పడింది, లేదా ఫోటో తలక్రిందులుగా పడింది, లేదా పడుకోబెట్టి పడింది, చిన్న ఫోటో వచ్చింది, ఒక ఫోటో బదులు ఇంకో ఫోటో వచ్చింది, లేకపోతే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇది జస్ట్ మనం మీరు ఎంత మహా అయితే ఎన్నో ఉంటాయండి పల్లెటూరు కదా, జస్ట్ లేదా మీరు ఖాళీ లేకపోయినా ఎవరో చదువుకున్నప్పుడు కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసే లోపాలు వేసి చెప్పడం అంటే వాళ్ళు చెప్పారు, లేకపోతే వాళ్ళు ఇంట్లో లేరు, వాళ్ళ ఓట్లు పడిపోయాయి. వాళ్ళకేమో పక్క ఊర్లోనే ఉంది, బొద్దుల్లోనే ఉంది, తారాదిలోనే ఉంది, గొల్లపిల్లిలోనే ఉంది. అలాంటివన్నీ మా దృష్టికి తీసుకొస్తారు అనుకోండి. ఇప్పుడే ఏర్పారేస్తాం నెట్లో వెళ్తాయి. ఆనంద రోజుల్లో ఇంకోటి కూడా చెప్పిన ఆనంద రోజుల్లో ఏదో 4-5 ఉంటే 4-5 చోట్ల ఉంటే అక్కడ ఇంకోటి చేతి వేయించవచ్చు, ఇక్కడ ఇంకోటి చేతి వేయించవచ్చు అన్నది కూడా భ్రమ. అది రానున్న రోజుల్లో స్ట్రిక్ట్ అయిపోతుంది తప్ప ఎవరు చేయించలేదు. అది ఉంటుంది తీస్తే 4 పోవచ్చు. అంటే సమస్యలు అరేంజ్ అవుతాయి. రానున్న రోజుల్లో మరీ స్ట్రిక్ట్ అయిపోతుంది. 2014తో పోలిస్తే 19 చాలా స్ట్రిక్ట్గా ఉంది. 19తో పోలిస్తే 2024 చాలా, 2024 2029 నాటికి ఎన్ని వస్తాయి. అందుచేత మీరు అందరూ కూడా దయచేసి నేను చేసి విజ్ఞప్తి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఇప్పుడే చెప్పండి. ఎవరెవరు ఏమన్నా ఎక్సెస్ ఉన్నా, లేకపోతే ఇల్లు ఎక్కడికో వెళ్ళిపోయినా నాకు బెంగళూరులో కావాలి, ఎక్కడ కావాలి అని అంటే అది సమస్య. వైజాగ్ ఏం చేస్తారు, చాలా మందికి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో కోర్టులు ఉన్నాయి. కరెక్ట్గా ముందు రోజు డబ్బులు తీసేసుకొని తెల్లారులేసి బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి ఒకటి వచ్చేవాడు. ఇచ్చిందని నాతోనే నేను ఈస్ట్ కమిషన్ సిఆర్ఓ డెలిబరేట్గా చెప్పి మాకు డబ్బులు రావాలి కదండి, మాకు తీసేద్దండి, ఓటర్ స్వయంగా నన్ను అడిగిన సందర్భంగా ఉంది. మాకు డబ్బులు పోతాయండి, వచ్చి వీడియో ఇస్తారు, ఆడేస్తారు కదా పార్టీకి, మాకు ఖర్చులు ఉంటాయి కదా, మా ఓటు తీసేయకండి సార్, ఎలా తీసేస్తారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది కరెక్ట్ అయినా నాతో చాలామంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గం అరగపూడి రామకృష్ణబాబు గారు స్లిప్ ఉంటే డబ్బులు ఇస్తారండి. ఆ డబ్బులు అంటే పొద్దున్నే అక్కడ బస్సు అవుతుంది, మన విజయనగరం వచ్చింది, భారతపురం వచ్చింది, శ్రీకాకుళం వెళ్ళి ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయి ఊర్లో ఓటేస్తాడు. ఆ రాత్రికి చక్కగా గడప అన్నాడు, పొద్దున్న అక్కడికి వెళ్తాడు. ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే మీరు పట్టుకొని మనం చెప్పినట్టయితే మీరు మాకు న్యాయం చేసినాడు, అలాగే మాకు కొద్ది శ్రమలు గెలిచిన వాళ్ళు ఉంటారు. మీరు కూడా కరెక్ట్గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ చేయించడం రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా ఉంటాయి. అలా చూడండి. బ్రతుకు తెరువులు ఇచ్చే ఇల్లు మాత్రం అన్ని ఊళ్ళలో ఉంటారు. అది మనం అంటే ఈ కూలి పనులకి వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళొస్తారు. అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. అవును సార్, వాళ్ళు ఏదో పిల్లల్ని ఎక్కడ ఉంచుతారో వాళ్ళు పేరెంట్స్ ఇద్దరు వెళ్ళి వస్తారు. సో నేను అంటుంది ఏంటంటే మా తరఫున సాధారణ విజ్ఞప్తి ఏంటంటే బిఎల్ఓ ప్రతి పోలింగ్ కేంద్రానికి ఎలా ఉంటారో ప్రతి పోలింగ్ కేంద్రానికి పొలిటికల్ పార్టీ తరఫున బిఎల్ఏస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేస్తే వాళ్ళు నిరంతరం ఈ ఓటర్ లిస్ట్ మీద పర్యవేక్షణ చేయగలరు. వాళ్ళకేం రాదు, డబ్బులు రాగానే మీ తరఫున తెలియదు సర్వీస్ వాడు లేకపోతే నాయకుడిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి మండల పరిధిలో సంబంధిత నియోజకవర్గ సాధారణలో ఈ 4 మండలాలు కూడా ప్యూరిఫికేషన్ వచ్చి పిఎల్ఓస్కి మనం డే వైజ్ 19వ తేదీన 22వ తెల్లం బొగ్గుల మండలం, అదేవిధంగా 21వ తేదీన రాంబలపురం మండలం,
25వ తేదీన కాడెం మండలం, 23, 27వ తేదీన తెరల మండలం. అక్కడ బిఎల్ఓస్ ట్రైనింగ్ క్లాస్ ఇస్తాం.